భగవత్స్వరూపులైన సంగీత అభిమానులకు హృదయపూర్వక నమస్కారాలతో ఈరోజు ఈ వీడియోలో 72 మేళకర్త రాగాల యొక్క 1వ చక్రమైన ఇందు చక్రము, 7వ చక్రమైన రిషి చక్రము గురించి ఈ వీడియోలో తెలుపుచున్నాను. 1వ చక్రము ఇందు చక్రములో 1 కనకాంగి రాగము, 2 రత్నాంగి రాగము, 3 గానమూర్తి, 4 వనస్పతి, 5 మానావతి, 6 తానురూపి. ఈ 6 రాగాలు ఇందు చక్రముగా పిలువబడతాయి. దీనికి అనుగుణంగా ప్రతిమధ్యము అంటే 2వ వాడితే అది ఋషి చక్రముగా పరిగణించబడుతుంది. ఋషి చక్రములో 37వ మేళకర్త సాలగము, 38 జలర్ణవము, 39 జలావరళి, 40 నవనీతము, 41 పావని, 42 రఘుప్రియ. ఈ 6 రాగములను ఋషి చక్రముగా పరిగణింపబడతారు. ఇందులో మనకు తెలియవలసింది ఏంటంటే, ఇందు చక్రములో ఉపయోగించిన స రి గ మ ప ద ని స అను ఈ స్వరాలు ఇందు చక్రంలో శుద్ధ మధ్యమ రాగము, ఋషి చక్రములో ప్రతిమధ్యమును ఉపయోగించినట్లయితే మనకి ఒక చక్రము తెలిసినచో మిగతా 2వ చక్రము, దానికి అనుగుణమైన చక్రము 7వ చక్రము ఋషి చక్రము ఆటోమేటిక్గా మనకి అవగాహన కలిగి ఉంటుంది. అంటే మనము దీంట్లో కనకాంగి స రి గ మ శుద్ధ మధ్యము, ప ద ని స రత్నాంగి, స రి గ మ శుద్ధ మధ్యము, ప ద ని స గానమూర్తి, స రి గ మ శుద్ధ మధ్యము, ప ద ని స వనస్పతి, స రి గ మ శుద్ధ మధ్యము, ప ద ని స మానావతి, స రి గ మ శుద్ధ మధ్యము, ప ద ని స తానురూపి, స రి గ మ శుద్ధ మధ్యము, ప ద ని స అని ఈ స్వరాలు వాయించినచో మనకి ఇందు చక్రము పూర్తవుతుంది. అదేవిధంగా 7వ చక్రమైన ఋషి చక్రమునకు ఇవే స్వరములు శుద్ధ మధ్యము బదులు ప్రతిమధ్యము 2వ ఉపయోగించినట్లయితే మనకి ఋషి చక్రంలో గల 6 రాగములు సునాయాసంగా వాయించుటకు వీలు కలుగుతుంది. అంటే స్వరస్థానములను తెలుసుకున్నటకు మాత్రము ఇవి అవగాహన కోసము తెలుపుచున్నాను. రాగాలాపన వేరే విధంగా ఉన్నా కానీ స్వరస్థానములు మాత్రము ఒకే విధంగా ఉంటాయి, మధ్యమం మారుతుంది. మనకి ఒక చక్రం ఇందు చక్రం తెలిసినట్లయితే 7వ చక్రం ఋషి చక్రం కూడా పూర్తిగా తెలుస్తుంది. ఇది అవగాహన చేసుకుని సాధన చేస్తే మనకి 12 రాగాలు సునాయాసంగా వాయించుటకు వీలు కలుగుతుంది. దీనికి సంబంధించిన పాటలను కూడా నేను ప్రతి ఒక్కటి ఈ వీడియోలో పెట్టుటకు ప్రయత్నిస్తాను. దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీరు నాకు సపోర్ట్ చేస్తారని కోరుచున్నాను.